బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ జిల్లాలో ఒక పెద్ద దాడి అయితే జరిగింది. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉపశాఖ అయినటువంటి ఫతా స్క్వాడ్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ ఏమొచ్చేసి ఈ సైనికుల మీద దాడి చేస్తే అందులో 50 మందికి పైగానే చనిపోయారు. అలాగే మరికొంతమంది గాయపడ్డారు. మొత్తం 10 బస్సుల్లో ఈ సైనికులనేమొచ్చేసి తరలిస్తున్నారు. సెలవుల మీద ఉన్నటువంటి సైనికులు వీళ్ళు ఇప్పుడు విధులకు వస్తున్నారంట. ఈ విషయం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏదో మొత్తానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు పక్కా స్కెచ్ వేసి ఈ ఫతా స్క్వాడ్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్‌ని ఉపయోగించి వీళ్ళ మీద దాడి చేశారు. ఈ దాడికి మేమే బాధ్యత వహిస్తున్నామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముఖ్య అధినేత ఏమొచ్చేసి మాట్లాడడం జరిగింది. ఇది ఫతా స్క్వాడ్ చేసినటువంటిదే, అది మా మిలిటెంట్ గ్రూప్కి సంబంధించినటువంటిదే, దీనికి మేమే బాధ్యత వహిస్తున్నాము, ఇంకా దాడులు అయితే పెరుగుతాయి అని చెప్పి ప్రకటన చేస్తే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తన యొక్క సైనిక హెలికాప్టర్ల ద్వారా మరికొంతమంది సిబ్బందిని, సైనికుల్ని, అలాగే డాక్టర్స్ని, దాంతోపాటు ఆయుధాలను కూడా పంపించే ఏర్పాట్లు అయితే చేసింది. ఆ క్వెట్టా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అత్యవసర పరిస్థితిని విధించి వెంటనే వాళ్ళకైతే అక్కడ క్షతగాత్రులందరికీ కూడా ట్రీట్మెంట్ ఇప్పించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ 50 మందే చనిపోయారా, అంతకంటే ఎక్కువ మందే చనిపోయారా అన్న విషయాన్ని పాకిస్తాన్ వెల్లడించలేదు. ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్తోంది 50 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు, కాకపోతే వాళ్ళు ఎంతమంది చనిపోయారు అన్న విషయం అయితే మాకు తెలియదు. ఖచ్చితంగా 45 మంది కంటే ఎక్కువే చనిపోయారని వీళ్ళు చెప్తున్నారు. ఇంకా పాకిస్తాన్ దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదే కాదు, బలూచిస్తాన్లో జరిగినటువంటి ఏ దాడి గురించి పాకిస్తాన్ బయట ప్రపంచానికి చెప్పదు. చైనా లాగా, చైనా భారత్ సరిహద్దుల్లో ఏదైనా జరిగి దానికి ఏదైనా నష్టం వస్తే అది కూడా చెప్పదు. ఆ విధంగానే పాకిస్తాన్ కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగినటువంటి విషయాల గురించి బయటికి చెప్తే ఈ పెట్టుబడులు రావు, మిగతా వాళ్ళందరూ భయపడతారు. ఎవరు? పాకిస్తాన్లో ఉన్నటువంటి వారే. ఇక ఎప్పటికైనా వాళ్ళకి స్వతంత్రం ఇచ్చేయడమే మంచిది అన్న విధంగా అనుకుంటారు. కాబట్టి మొన్నే బలూచిస్తాన్లో అందరూ కలిసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. 85% భూభాగం మా అధీనంలో ఉంది, ఇక మేము పరిపాలించుకుంటాము అని చెప్పి సొంతంగా ఒక కరెన్సీని పెట్టుకున్నారు. అలాగే ఒక జాతీయ గీతాన్ని వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు పాడటం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు చైనా కూడా గట్టిగా వార్నింగ్లు ఇస్తుంది. వాళ్ళు కనుక ఆ ప్రాంతాన్ని స్వదేశంగా మార్చుకుంటే ఇక మేము మీకు పెట్టుబడులు పెట్టలేము, ఎందుకంటే రోడ్ అండ్ ఇనిషియేటివ్ ఏదో ఉంది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు, అది 3000 కిలోమీటర్లు మొత్తం ఏర్పాటు చేసుకున్నారు ఈ బలూచిస్తాన్ని ఆధారం చేసుకొని. ఇప్పుడు అక్కడ కనుక అది లేకపోతే, అంటే పాకిస్తాన్ ఆధ్వర్యంలో లేకపోతే మళ్ళీ చైనా దాన్ని సొంతంగా మళ్ళీ కొత్తగా ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, లేదంటే బలూచిస్తాన్ వాళ్ళకి నచ్చకపోతే చేయడానికి వీలు ఉండదు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇదంతా కొత్తగా ఉండాలి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఇదంతా దీనికి. కాబట్టి మీరు మళ్ళీ దీన్ని కనుక కోల్పోతే మీరే ఆ డబ్బు అంతా ఇవ్వాలి, మీరే మొత్తం దాని నష్టం అంతా భరించాలన్న విధంగా చైనా ఇప్పటికే అక్కడ పాకిస్తాన్కి హెచ్చరించడమే కాకుండా ఒక గ్రూప్ కూడా ఇప్పుడు చైనాలో తిరుగుతుంది. అంటే చైనాకి చెందినటువంటి గ్రూప్ కూడా పాకిస్తాన్లో పర్యటిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కంగారు పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక.